బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీఎంట్రీకి గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రమంతటా ఆమె పర్యటించాలని అనుకుంటున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తోందా? అతి త్వరలోనే ఆమె యాక్టివ్గా తిరగబోతున్నారా? సెంటిమెంట్నే కవిత నమ్ముకున్నారా? లోకల్ బాడీ ఎన్నికలే ఈమెకు టాస్కా? స్థానిక సంస్థల్లో పార్టీని గట్టెక్కిస్తే అధ్యక్షురాలి పీఠం దక్కనుందా? కవిత రీఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రస్తుత ప్రచారం ఏంటి? అందులో నిజం ఎంత? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఇకపై బీఆర్ఎస్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇక ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ముందుకు వెళ్లాలనుకుంటున్నారట ఆమె. తన బ్రాండ్ బతుకమ్మతోనే గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతం కంటే దూకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ తన మీద వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు కౌంటర్స్ ఇచ్చే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవిత బతుకమ్మ పండుగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. పార్టీ సీనియర్స్ కూడా ఇదే సూచిస్తున్నారని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. తన నివాసంలో ఇటీవల కొందరు సీనియర్లు, మేధావులతో సమావేశమయ్యారట కవిత. నిజామాబాద్ లోక్సభ సీటు పరిధిలో పార్టీ పరిస్థితిలో పాటు రీఎంట్రీపై సమాలోచనలు చేసినట్టు సమాచారం. పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఆమె ఆయా విషయాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేసిన తర్వాత బరిలోకి దిగనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 1 లేదా 2వ తేదీ ముహూర్తం పెట్టినట్లు గులాబీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా నిర్వహించింది బీఆర్ఎస్ సర్కార్. బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే విధంగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిచయం చేశారు కవిత. పొలిటికల్ రీఎంట్రీకి బతుకమ్మ ఫెస్టివల్ను ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోవాలని ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్. కవిత అయితే కరెక్ట్గా సెట్ అవుతారన్నది ఆ పార్టీ ఆలోచన. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీకి సహాయపడతారని అంచనా వేస్తోంది. కవిత రీఎంట్రీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పుంజుకుంటే ఆమెకే పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆమె జాతీయ రాజకీయాలైతే బెటర్ అని అంటున్నారు. గతంలో కూడా తన వాణి బలంగా వినిపించారని చెబుతున్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. మహిళల ఓటు బ్యాంకు కాంగ్రెస్కు పడుతుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతోంది. దాన్ని విడగొట్టాలన్నది కవిత స్కెచ్గా చెబుతున్నారు. అందుకే బతుకమ్మ ఫెస్టివల్ను వేదికగా మార్చుకున్నారన్నది కొందరి నేతల మాట. రీఎంట్రీ సమయంలో లిక్కర్ స్కామ్ గురించి ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల మాట. బతుకమ్మతోనే ఎంట్రీ ఇస్తేనే అన్ని విధాలా బాగుంటుందని ఆమె సన్నిహితులు సూచించినట్టు సమాచారం. అయితే ఆమె మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదట. రీఎంట్రీపై తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. కవితని లోక్సభ ఎన్నికలకు ముందు ఈడీ అరెస్ట్ చేసింది. 5.5 నెలల పాటు జైల్లో ఉన్నారు కవిత. ఇటీవల బెయిల్పై వచ్చాక కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. అలాగే సమయం దొరికినప్పుడు కార్యకర్తలు, ముఖ్య నేతలతో రీఎంట్రీపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. జైల్లో ఉన్నప్పుడు తలెత్తిన ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యాక ప్రజల్లోకి వెళితే బాగుంటుందని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది? ఆమె రోల్ ఎలా ఉండబోతోంది? రాష్ట్ర స్థాయిలోనే సేవలు వినియోగించుకుంటారా లేక ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో కుమార్తె రీఎంట్రీకి కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బతుకమ్మతో ఆమె తిరిగి జనంలోకి వస్తారన్న వాదనైతే గట్టిగా ఉంది రాజకీయ వర్గాల్లో. అదే నిజమైతే బతుకమ్మ పండుగ తర్వాత ఇక రాష్ట్రమంతటా రాజకీయ పర్యటనలు చేస్తారా? తన మీద వచ్చిన ఆరోపణలకు ఎలాంటి వివరణలు ఇచ్చుకుంటారన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.